అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజాగళం అనే పేరుతోటి టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కలిసి ఆంధ్రప్రదేశ్లో కీలకమైనటువంటి ప్లేసు చిలకలూరిపేట, ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా బార్డర్లో ఉన్నటువంటి బొప్పూడి అనే ప్రాంతం, అంటే అది చిలకలూరిపేట పరిధిలో ఉంటుంది. అక్కడ ఈరోజు 300 ఎకరాలకు పైగా ప్లేస్లో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే మీటింగు జనం ఎంతమంది వచ్చారనేది మాత్రం అడగద్దులే, కానీ జనం అయితే బాగానే వచ్చారు. సో అంటే సిద్ధం సభని బీట్ చేయాలి కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకి ఆలోచన ఉంటుంది కదా, అదైతే జరిగింది. ఓకే, ఇది చూస్తే జనాలు అయితే బాగానే వచ్చారు. మోడీ ప్రసంగం, బాబు ప్రసంగం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ప్రసంగంలో కొంచెం హైప్ క్రియేట్ అయింది. జనాలు కొంచెం ఫ్యాన్స్ కావచ్చు, పార్టీ వాళ్ళు కావచ్చు, కొంచెం ఎక్కువగా పెద్దగా అరవడం, కేకలు వేయడం జరిగింది. ఇక అదంతా కామనే కదా, పవన్ కళ్యాణ్ అంటే కామన్గా అట్లా ఉంటుంది వాళ్ళ ఫ్యాన్స్ అదంతా కూడా. అదేవిధంగా మోడీ గారి స్పీచ్, సభ అధ్యక్ష బాధ్యతలు పురంధేశ్వర్ గారికి ఇచ్చినట్టుంది. నేను వెళ్ళలేదు. సో అక్కడ అంటే పరిస్థితిని బట్టి అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చూస్తా ఉన్నాను. మోడీ గారికి ట్రాన్స్లేట్ పురంధేశ్వర్ గారు చెప్పటం జరిగింది. ఓకే, అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ కీలకమైన సందేశం అనేది చంద్రబాబు నాయుడు గారిది కీలకమైన సందేశం అని చెప్పాలి. ఎందుకంటే 2014లో వీళ్ళు ముగ్గురు కలిశారు, ఎలక్షన్ని చేశారు, విజయం సాధించారు. ఆ తర్వాత 2019కి వచ్చేసరికి విడిపోయారు. పవన్ కళ్యాణ్, వీళ్ళు అదే బీజేపీ, టీడీపీ విడిపోవడం జరిగింది. దాని తర్వాత ఆ ప్రచారంలో కీలకమైన విషయాలు కొన్ని ఉన్నాయి. ఆ రోజున అంటే అది చెప్పాలంటే కొంచెం నవ్వేస్తుంది. చంద్రబాబు నాయుడు అయినా మోడీని ఎన్ని మాటలు అన్నాడంటే అది మామూలు విషయం కాదు, చాలా మాటలు అన్నారు. సరే, ఏదో రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అన్నట్టుగా ఇప్పుడు ఇద్దరు ఒకే పార్టీలో పనిచేసినటువంటి మిత్రులు ఇలా ప్రత్యర్థులైన సంఘటనలు మనం రాష్ట్రంలో చాలా చూస్తూ ఉన్నాం. ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు, బద్ధశత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రత్యర్థులుగా బలంగా ఉన్నటువంటి వాళ్ళు, రకరకాలైనటువంటి గొడవలకు ప్రేరేపించినటువంటి వాళ్ళందరూ కూడా ఇలా ఒక పార్టీలో చేరి కలిసి ఉన్నారు. సరే, ఇదంతా ఓకే, కామన్. కేవలం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని అనరాని మాటలు మాట్లాడి ఈరోజు కలిసి చాలా మాట్లాడుకోవడం. కానీ చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ ఏంటంటే ఒక రేంజ్కి మోడీ గారిని అట్లా తీసుకెళ్ళాడు అనమాట. సో కలిసి ఉండటం మంచిదే అనుకోండి, కూటమిగా ఏర్పడి. అయితే మరి ఆ రకంగా దుర్భాషలాడి మళ్ళీ ఈ రకంగా కలుపుకోవడం అనేది కొంచెం కామెడీగా ఉంది. సరే, ఓకే, ఏదైనప్పటికీ సభ అయితే విజయవంతం అయింది. ఇంచుమించు సిద్ధం సభని బీట్ చేసినా చేయకపోయినా కొంచెం ఇంచుమించుగా జరిగింది. అంటే సిద్ధం సభ అంతా కాదని కొంతమంది వైసీపీ శ్రేణులు అంటున్నారు, కానీ టీడీపీ వాళ్ళు అన్నారు సిద్ధం సభకు మించింది అన్నారు. కానీ ఆ మీటింగు ఎంత జరిగింది ఏందనేది మళ్ళీ రేపు ఉదయం కానీ అన్ని పూర్తి వివరాలు తెలియవు. తర్వాత ఏంటంటే 6:30 దాకా కూడా మీటింగ్ జరుగుతున్నట్టుగానే ఉంది. ఇదంతా కూడా ఏంటంటే రేపొద్దున పూర్తి విశ్లేషణలో ఆ విజువల్స్లో కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం లేట్గా వస్తాయి. అంటే ఇప్పుడే కదా అంతా తీసుకున్నారు కదా, ఇవన్నీ చూద్దాం. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ వీడియో చేయడం జరిగింది. సరే, ప్రజాగాళం అనేది ప్రజావేదికగా బాగానే జరిగినట్టు, అంతవరకు సక్సెస్ అయినట్టే. కానీ భారత ప్రధాని మోడీ గారు వచ్చారు కాబట్టి అది ఆ మాత్రం ఉందని కొంతమంది అంటున్నారు. లేదు, టీడీపీ, జనసేన బలమే దీనికి కీలకం అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. సరే, ఏదేమైనప్పటికీ సభని సక్సెస్ చేశారు. ఓకే, మొత్తానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి హ్యాట్స్ ఆఫ్. ఓకే, రైట్.